వెంజువెలాలో 2 వరుస భూకంపాల ధాటికి మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 235 మంది మృతి చెందినట్లు వెంజువెలా ప్రభుత్వం ప్రకటించింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. వేలాది మంది జాడలేదని తెలుస్తోంది. మెక్సికో, ఎల్ సాల్వడార్, డొమినికన్ రిపబ్లిక్కు చెందిన బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. వెంజువెలాలో బుధవారం సాయంత్రం జంట భూకంపాల ధాటికి పెద్ద భవనాలు నేలమట్టమయ్యాయి. ఇప్పటి వరకు వెంజువెలాలో సంభవించిన అత్యంత తీవ్రమైన భూకంపాల్లో ఒకటిగా ఈ భూకంపాలు నిలిచాయి. వందలాది బహుళ అంతస్తుల భవనాలు శిథిలాల కుప్పగా మారాయి. వీధుల్లో భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దుమ్ము, రక్తంతో నిండిన వారిని శిథిలాల నుంచి సహాయక బృందాలు బయటకు తీస్తున్నాయి. అందులో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఓ భవనం స్లాబ్ కింద చిక్కుకుపోయి పాదం మాత్రమే బయటకు కనిపిస్తున్న మహిళను సహాయక బృందాలు కాపాడిన దృశ్యాలను వెంజువెలా ప్రభుత్వం టీవీ ప్రసారం చేసింది. వెంజువెలా రాజధాని కారకస్కు ఉత్తరాన ఉన్న లాగ్వైరా తీర ప్రాంతంలో ఆస్తి ప్రాణనష్టం ఎక్కువగా ఉంది. భూకంపం కారణంగా ప్రధాన విమానాశ్రయాన్ని మూసివేశారు. ఇది సహాయక చర్యలను మరింత క్లిష్టతరం చేసింది. తప్పిపోయిన వారి కోసం బాధిత కుటుంబాలు పోస్టర్లు అంటించాయి. మరికొందరు తమ వారిని వెతుకులాడుతూ చేతి రాతతో కూడిన పేర్ల జాబితాలను పంచుకున్నారు. దేశంలో ఫోన్ సేవలకు అంతరాయం ఏర్పడడంతో విదేశాల్లోని వెంజువెలా పౌరులు తమ బంధువులను సంప్రదించడానికి నానా అవస్థలు పడ్డారు. కారకస్లోని డౌన్ టౌన్లో వందలాది మంది పార్కులు, పార్కింగ్ స్థలాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో రాత్రి గడిపారు. భూకంపం దాటికి తీవ్రంగా నష్టపోయిన వెంజువెలాకు మెక్సికో, ఖతార్, బ్రెజిల్, స్పెయిన్, పోర్చుగల్, కెనడా తదితర దేశాలు సాయం ప్రకటించాయి. మెక్సికో, ఎల్ సాల్వడార్, డొమినికన్ రిపబ్లిక్కు చెందిన బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.